హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెంపిలి హైమవతి గారి నవల సృష్టిలో తీయనిది ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు సృష్టిలో తీయనిది నవల ధారావాహిక 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మాలతి వెనకే తను వెళ్ళాడు చిరంజీవి మేడ మీదకు. అక్కడ పిల్లలంతా చేరి గోలగా ఆడుకుంటున్నారు. పిట్టగోడ నానుకుని తోరణాలు కట్టినట్టుగా ఉన్న స్ట్రీట్ లైట్ వంక చూస్తూ ఆలోచనలో మునిగిపోయింది మాలతి. పరధ్యానంగా ఉన్న మాలతి తన పక్కన చిరంజీవి వచ్చి నిలుచున్న సంగతి గమనించలేదు. ఆమె తల తిప్పి చూస్తుందేమోనని కాసేపు చూశాడు చిరంజీవి. కానీ అసలు మాలతి అదేం పట్టించుకోలేదు. అది చూసి చిన్నగా నవ్వుతూ, మీరేదైనా ధ్యాసలో పడితే ఇక పరిసరాలనే గమనించరనుకుంటా అన్నాడు చిరంజీవి. హఠాత్తుగా పక్క నుండి మాటలు వినిపించడంతో ఉలిక్కిపడి చూసింది మాలతి. చుట్టూ పిల్లలు తప్ప ఎవరూ లేకపోవడంతో ఆ మాటలు తననే ఉద్దేశించి అన్నట్టుగా గ్రహించి ప్రశ్నార్థకంగా చూసింది అతని వైపు. క్షమించండి, నేనెవరో తెలియదు కదా. మీ బావగారు శశికాంత్ చిన్నాన్నగారి అబ్బాయిని. నా పేరు చిరంజీవి. నేను గుంటూరు హిందూ కాలేజీలో హిందీ లెక్చరర్గా పనిచేస్తున్నాను అన్నాడు తనని తాను పరిచయం చేసుకుంటూ. ఇప్పుడు మీతోనూ మీ వివరాలతోనూ నాకేంటి సంబంధం అన్నట్టు విసుగ్గా చూసింది మాలతి. అలా కోపంగా చూడకండి. మీరలా విజయవాడ నగర సౌందర్యం వీక్షిస్తుండగా నేను ఇక్కడికి వచ్చాను. నేనొచ్చి మీ పక్కన నించుని 10 నిమిషాలు అయింది. అయినా మీరు గమనించలేదు. బహుశా మీరిలా పరధ్యానంగా ఉన్నప్పుడు ఎవరో మీ పర్సు కొట్టేసి ఉంటారు అన్నాడు చిరంజీవి. పర్సు మాట చిరంజీవి కూడా ఎత్తడంతో అసలే విసిగి ఉన్న మాలతి, కొట్టేస్తే కొట్టేశారు, మిమ్మల్ని వెతికి పెట్టమనలేదే. దయచేసి ఈ ప్రసంగి వింతటితో కట్టిపెట్టి మీరు వెళ్తే నాకెంతో ఉపకారం చేసినట్టు భావించి సంతోషిస్తాను. పర్సు మాట చిరంజీవి కూడా ఎత్తడంతో అసలే విసిగి ఉన్న మాలతి, కొట్టేస్తే కొట్టేశారు, మిమ్మల్ని వెతికి పెట్టమనలేదే. దయచేసి ఈ ప్రసంగి వింతటితో కట్టిపెట్టి మీరు వెళ్తే నాకెంతో ఉపకారం చేసినట్టు భావించి సంతోషిస్తాను అంది విసుగ్గా. వెళ్ళిపోతాను కానీ కోప్పడకండి. మీ పర్సు నాకు దొరికింది, అది చెప్దామనే వచ్చాను. వద్దంటే వెళ్ళిపోతాను అన్నాడు చిరంజీవి పెదాల మధ్య నవ్వు బిగబెట్టి. తను నవ్వితే మాలతికి మరింత కోపం వస్తుందని. నిజంగా అని ఆగిపోయి అంతలోనే అనుమానం వచ్చి, అవును, నా పర్సు మీకెలా దొరికింది? నేనెక్కడా పారేసుకోలేదే. దాన్నెవరో కొట్టేశారు, అది మీకెలా దొరికింది అంది ప్రాసిక్యూషన్ లాయర్లా మాలతి. మీరు కోపగించుకోనంటే నిజం చెప్తాను, లేకపోతే అబద్ధం చెప్తాను అన్నాడు చిరంజీవి తోటరాముడు పోజులో. పోయిందనుకున్న పర్సు దొరికిందని వినడంతో సగం చికాకు మర్చిపోయింది మాలతి. కానీ అతనితో అట్టే మాటలు పొడిగించడం ఇష్టం లేక, అదేదో త్వరగా చెప్పి నా పర్సు నాకు ఇవ్వండి, నాకు అసలే చాలా ఆకలిగా ఉంది అంది మాలతి. బాగుందండి, ఇప్పటిదాకా ఆకలి లేదంటూ పిలవడానికి వచ్చిన వాళ్ళందరినీ తిప్పి పంపారు. ఇప్పుడు పర్సు దొరికిందనగానే ఆకలేసిందా అన్నాడు చిరంజీవి పరిహాసంగా. అయితే ఇది అక్క పనన్నమాట. పర్సు దొరికిందని నన్ను మాటల్లో పెట్టి భోజనానికి లాక్కురమ్మని మిమ్మల్ని పంపిందా అంది మాలతి ఉక్రోషంగా చూస్తూ. అబ్బెబ్బే, కోపగించకండి, ఇందులో ఆమె ప్రమేయం ఏం లేదు. సరే, ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, దయచేసి నన్ను క్షమించండి. నిజంగానే మీ పర్సు నా దగ్గరుంది అంటూ జేబులో నుంచి పర్సు తీసిస్తూ జరిగిందంతా చెప్పి, అనవసరంగా మిమ్మల్ని అల్లరిపాలు చేశాను, ఇంత జరుగుతుందని తెలిస్తే ఇలా చేసేవాణ్ణి కాదు అంటూ మరోసారి క్షమాపణ చెప్పాడు చిరంజీవి. అంత అల్లరి పని చేసినా అతను పర్సు తిరిగి తనకిచ్చేందుకు పడిన తాపత్రయాన్ని, అతని కంఠంలో ధ్వనిస్తున్న నిజాయితీని శంకించలేకపోయింది మాలతి. పోనీలేండి, జరిగిందేదో జరిగింది, పర్సు నాకు తిరిగి చేర్పించినందుకు థ్యాంక్స్ అంది మాలతి మనస్ఫూర్తిగా. థ్యాంక్స్ నేనే చెప్పాలి మీకు, ఎందుకంటే ఇంత గొడవకు మనస్తాపానికి గురి చేసినా మీరు నన్నేమీ అననందుకు అన్నాడు చిరంజీవి. ఆ మాటలకు నవ్వేస్తూ, మీరు భలే ఫన్నీగా మాట్లాడతారే అంది మాలతి. ఆ మాత్రం మాటకారితనం లేకపోతే మీలాంటి స్టూడెంట్స్ మమ్మల్ని బతకనిస్తారా అన్నాడు చిరంజీవి. స్టూడెంట్స్ అంటున్నారు? మీరు లెక్చరరా? ఓ, ఇందాక చెప్పారు కదూ, నేనే మర్చిపోయాను. అయినా నేనేం స్టూడెంట్ను కానులేండి, ఏదో పొట్టకూటి కోసం చిన్న జాబ్ చేస్తున్నాను అంది మాలతి. నిజం? అప్పుడే ఉద్యోగం చేస్తున్నారా? నేను ఇంకా ఏ ఇంటరో చదువుతున్నారనుకున్నాను అన్నాడు చిరంజీవి ఆశ్చర్యంగా. ఇంకా నయం,
ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నానన్నారు కాదు. పోదాం పదండి, మా అక్క నా కోసం చూస్తూ ఉంటుంది అక్కడ అంటూ కిందికి దిగింది మాలతి. పెళ్లి వేడుకలన్నీ సంతోషంగా ముగిసిపోయాయి. పెళ్లికి వచ్చిన చుట్టాలు పక్కాలు ఎవరింటికి వారు తరలిపోయే సన్నాహాల్లో ఉన్నారు. మాలతి కూడా తన బట్టలు సర్దుకోసాగింది. ఇంతలో 2 చీరలు తీసుకొచ్చింది కమల అక్కడకు. అందులో ఏది బాగుందో చెప్పమంటూ. ఈ సంపెంగ రంగు చీర చాలా బాగుందక్కా అంది మాలతి. అయితే ఇది నీకే అంటూ పళ్ళెంలో పళ్ళు, మిఠాయి, పసుపు కుంకుమలతో పాటు చీర జాకెట్టు పెట్టి మాలతికి అందించింది కమల. నాకెందుకక్క ఇప్పుడు ఇవన్నీ అంది మాలతి ఇబ్బందిగా చూస్తూ. తీసుకోమ్మా, రాక రాక మా ఇంటికొచ్చావు, ఏదో మా ముచ్చట, కాదనకమ్మా అంది కమల అత్తగారు ఎంతో ప్రేమగా. ఆ చీర అందుకుని యశోదమ్మకి కమలకి నమస్కరించింది మాలతి. అబ్బాయి ఏదో పని మీద వెళ్ళినట్టున్నాడు, మాలతిని స్టేషన్లో ఎవరు దిగబెడతారు అంది యశోదమ్మ చుట్టూ చూస్తూ. ఎవరూ అవసరం లేదండి, నేను వెళ్ళగలను అంది మాలతి నవ్వుతూ. నువ్వు వెళ్ళలేవని కాదు, ఏదో మీ ఇంటి వరకు వచ్చి దిగబెట్టకపోయినా కనీసం బండైనా ఎక్కించొస్తే కాస్త తృప్తిగా ఉంటుంది యశోదమ్మ ఆపేక్షగా మాలతి వంక చూస్తూ అంది. మాలతితో స్టేషన్కు వెళ్లే పని చిరంజీవికి అప్పగించారు. అది విని సంతోషంగా అంగీకరించాడు చిరంజీవి. ఏవండి మాలతీదేవి గారు, ఎలా ఉంది మీకు ఈ ట్రిప్? సరదాగా అనిపించిందా, బోర్ కొట్టిందా అని అడిగాడు చిరంజీవి. చూడండి చిరంజీవి గారు, నా పేరు వట్టి మాలతి మాత్రమే. మీరిలా దేవి గారు అంటూ తోకలేం తగిలించక్కర్లేదు. ఇక ట్రిప్ అంటారా, సరదాగానే గడిచింది. మీ ఊరు వెళ్తే మమ్మల్ని అందరినీ మర్చిపోతారనుకుంటాను. ఎలా మర్చిపోతాననుకున్నారు? ఈ పర్సు నా చేతిలో ఉన్నంతకాలం మీరు నాకు గుర్తుంటారు. ఎందుకంటే ఇది నా ప్రాణ స్నేహితురాలు స్వాతి ప్రజెంటేషన్ కనుక. ఇదెప్పుడూ భద్రంగా నా దగ్గరే ఉంటుంది కనుక మిమ్మల్ని మర్చిపోయే ప్రశ్నే లేదు. అయితే మీరు జీవితాంతం నన్ను మీ పర్సు దొంగగానే గుర్తుంచుకుంటారన్నమాట అన్నాడు చిరంజీవి జాలిగా చూస్తూ. చ, అలా ఎందుకు అనుకోవాలి? ఆ రోజైతే కొద్దిగా కోపం వచ్చిన మాట వాస్తవమే, కానీ అది నేను జోక్గా తీసుకున్నానే తప్ప సీరియస్గా పట్టించుకోలేదు. పోనీలేండి, బతికించారు. అయినా మీది చాలా మంచి మనసండి. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారో కానీ ఆయన చాలా అదృష్టవంతుడండి. ఆహా, అలా కోపంగా చూడకండి నా వైపు. మీకు ముక్కు మీద కోపమని నాకు తెలుసు. నా మాట పూర్తి చేయనివ్వండి. ఏమంటున్నాను? మిమ్మల్ని చేసుకునేవాడు అదృష్టవంతుడని కదా. ఆయన ఎంత ఘోర అపరాధం చేసినా మీరిట్టే క్షమించేస్తారు అన్నాడు చిరంజీవి. ఆహా, అలాగా. అయ్యా చిరంజీవి గారు, ఇంతకు మీరు చేస్తున్న ఉద్యోగం లెక్చరరా లేక భట్రాజ్ ఉద్యోగమా? మనం ఇలాగే వెళ్తే ఈరోజు ట్రైన్ అందుకున్నట్టే. కాస్త బండి స్పీడ్ పెంచండి అంది. పోతే పోనిండి, కాసేపు ఇలా సరదాగా మాట్లాడుకోవచ్చు. మీరింటికి వెళ్తే మాట్లాడేందుకు బోలెడు మంది దొరుకుతారు. ఈ ట్రైన్ తప్పిపోతే అర్ధరాత్రి వరకు స్టేషన్లో జాగరణే నాకు. ఇలా అయితే రేపు ఆఫీసులో పనిచేసినట్టే. ఓహ్, సారీ, మిమ్మల్ని ఎప్పుడూ చికాకు పెట్టడంతోనే సరిపోతుంది నాకు అన్నాడు చిరంజీవి నొచ్చుకున్నట్టుగా. ఇట్స్ ఓకే అంటూ నవ్వేసింది మాలతి. మాలతిని ట్రైన్ ఎక్కించి వచ్చి ఆరు బయట వాల్చి ఉన్న మంచం మీద వాలిపోయి ఆలోచనలో మునిగిపోయాడు చిరంజీవి. కమల వచ్చి భోజనానికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా వినిపించుకోకపోవడంతో, మరిదిగారు, కళ్ళు తెరుచుకునే కలల్లో తేరిపోతున్నారా? కొంపదీసి ప్రేమలో గాని పడ్డారా ఏంటి? ఇంతకీ ఎవరా సుందరి మిమ్మల్ని కలల్లోనే కట్టిపడేసింది అంది కమల నవ్వుతూ. కమల పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన చిరంజీవి, మీరన్నది నిజమే వదినా, అమ్మాయి నిజంగా నన్ను కట్టేసుకుంది తొలిచూపులోనే అన్నాడు ఏదో లోకంలో ఉన్నట్టుగా. తొలిచూపులోనే నిన్ను ఆకట్టుకుందంటే చాలా గడుసు పిల్లన్నమాట అంది కమల. అన్నమాట కాదు వదినా, ఉన్నమాటే. మీ చెల్లాయి మాలతి ఎంత గడుసుది కాకపోతే నన్నిలా కట్టి పడేస్తుంది అన్నాడు చిరంజీవి. అంతవరకు నవ్వుతూ మాట్లాడిన కమల మాలతి పేరు వినడంతోనే సైలెంట్ అయిపోయింది. కమల ముఖం చూసిన చిరంజీవి ఆశ్చర్యపోతూ, అదేంటి వదినా, ఒక్కసారి అలా అయిపోయారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగాడు. లేదు, కానీ ఇది జరిగే పనేనా అని ఆలోచిస్తున్నానంతే. మా చెల్లాయికి కట్నం తీసుకునేవాళ్ళన్నా, తీసుకోకపోవడం అనేది ఏదో ఘనకార్యంగా భావించి గొప్పలు చెప్పుకునేవాళ్ళన్నా సరిపడదు. మీ అమ్మా నాన్నలకు నువ్వొక్కడివే సంతానానివి. వాళ్ళ ఆశలన్నీ చాలా పెద్ద ఎత్తులో ఉన్నాయని విన్నాను. అలాంటప్పుడు ఈ పెళ్ళి ఎలా సాధ్యపడుతుంది అని ఆలోచిస్తున్నానంతే అంది కమల.
ఇంతలో యశోదమ్మ అటుగా వచ్చి, అక్కడ భోజనాలు వడ్డించి ఇక్కడ కబుర్లేసి కూర్చున్నావా మీ మరిదితో? ఏరా, ఇంతకంటే సమయం దొరకలేదా నీకు? రండి రండి, అవతల మీ పెదనాన్నగారు మీకోసం చూస్తున్నారు అంటూ చిరంజీవి నెత్తిన చిన్న దెబ్బ వేసి వెళ్ళిపోయింది. అక్కడితో ఆ ప్రసంగం ఆగిపోయింది. అయితే కమల మాటలు విన్న తర్వాత కాస్త ఆలోచనలో పడ్డాడు చిరంజీవి. అమ్మా నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకుంటారా అని. కానీ కమల ఒద్దిక చూశాక తల్లి అన్న మాటలు కాస్త ధైర్యాన్నిచ్చాయి చిరంజీవికి. కమల లాంటి కోడలు దొరికితే చాలు నాకు, అదే 10 లక్షలు పెట్టు అని తరచూ అనేది. అది కాక మాలతి మాటల్లో చూపుల్లో ఏదో తెలియని ఆకర్షణ చిరంజీవిని ఆకట్టుకుంది. అందచందాల కంటే స్వంత వ్యక్తిత్వం, చెదరని ఆత్మవిశ్వాసంతో కూడిన చిరునవ్వు చిరంజీవిని బందీగా మార్చేశాయి. చేసుకుంటే మాలతినే చేసుకోవాలి, ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్నాడు స్థిరంగా. ఆఫీస్ అయ్యాక అట్నుంచి అట్టే స్వాతి ఇంటికి వెళ్ళింది మాలతి. హాయ్ మాలతి, పెళ్ళి బాగా జరిగిందా? కమలక్క బావుందా? నేను రాలేదని తిట్టిందా నన్ను అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది స్వాతి. అబ్బబ్బా, ఆపవే బాబు నీ జోరు. కాస్త నన్ను ఊపిరి తీసుకొని అంత దూరం నుండి కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చింది. పాపం దీని మొహాన కాసిన మంచినీళ్లు పోద్దామన్న ధ్యాస లేదేంటే నీకు? సరే, అంతా బాగానే జరిగింది. కమలక్క నువ్వు రాలేదని బాధపడింది, సరేనా అంది మాలతి. పోవే బడాయి, పెద్ద నేనే కదా పెళ్ళికెళ్ళొచ్చానని పోజు అంటూ మంచినీళ్ళు తెచ్చి, ఇంతకీ ఏం చేయను వీటిని? మొహం మీద పోయినా నోట్లో పోయినా అంది స్వాతి గ్లాస్ ఎత్తి పట్టుకుని. గ్లాస్ అందుకుని నీళ్లు తాగి కింద పెడుతూ, రాక్షసి, మొహాన పొయ్యమంటే పోసేస్తావా అంది మాలతి నవ్వేస్తూ. నువ్వే కదే పొయ్యమన్నావు, ఇంతకీ పెళ్లి కబుర్లేంటి అంది స్వాతి స్నేహితురాలి పక్కకు వచ్చి కూర్చుంటూ. ఏముంటాయే, అంతా మామూలే. కానీ అక్కడ ఒక గమ్మత్తు జరిగింది స్వాతి. నువ్వు కొనిచ్చావు చూడు, ఆ పర్సు పోయిందే అంటూ అక్కడ జరిగిన సంఘటనంతా కళ్ళకు కట్టినట్టుగా చెప్పింది మాలతి. అదన్నమాట సంగతి. అందుకేనా నీ మొహం అలా మతాబులా వెలిగిపోతోంది అంది స్వాతి. చ, నీ ఉపమానం పాడుగాను. మతాబు 1-2 నిమిషాలే అలా వెలిగేది, మరి నా మొహం కూడా 2 నిమిషాలనే వెలిగేది. ఏది నా మొహం సరిగ్గా చూసి చెప్పు అంది మాలతి అల్లరిగా నవ్వుతూ. సరేలే, నీతో మాటల్లో గెలిచింది ఎప్పుడు నేను? అసలు విషయం చెప్పు. ఎనీ రొమాన్స్ అంది స్వాతి కళ్ళు చికిలించి నవ్వుతూ. లాభం లేదే స్వాతి, నీకు ఈ మధ్య బుర్ర బాగా చెడిపోయిందే. ప్రేమ సినిమాలన్నీ చూసి చూసి నువ్వు అలాగే తయారైనట్టున్నావే. లేకపోతే ఎవరో ముక్కు ముఖం తెలియని వాడితో 2-3 గంటల పాటు గడిపినంత మాత్రాన ప్రేమించేయడం తప్ప మరే కార్యక్రమం లేదా నాకు అంది మాలతి కోపంగా. సారీనే, ఏదో సరదాగా అలా అన్నాను, కోపగించుకోకే బాబు. లేకపోతే ఏంటి నీ మాటలు? ఏదో జరిగింది చెప్తే అలా కలరింగిచ్చావు. సరే సరే, ఒప్పుకున్నాను తప్పయిందని. అమ్మ ఏదో టిఫిన్ చేస్తోంది, పద తిందాం అంటూ మాలతిని లాక్కుపోయింది స్వాతి టాపిక్ డైవర్ట్ చేస్తూ. 4 రోజులు పోయిన తర్వాత చిరంజీవి దగ్గర నుండి మాలతికి ఉత్తరం వచ్చింది. ఓ 2 రోజుల పరిచయ భాగ్యానికే ఇలా ఉత్తరాల దాకా వచ్చాడే మానవుడు అనుకుంటూ కవరు విప్పింది మాలతి. డియర్ మాలతి, నా ఉత్తరం చూసిన వెంటనే మీ కనుబొమ్మలు ముడిపడతాయని తెలుసు, అయినా రాయకుండా ఉండలేకపోతున్నాను. సాహసాన్ని మన్నించి ఉత్తరం చివరి వరకు చదవండి ప్లీజ్. మీరున్న ఆ 4 రోజులు మీతో ఎక్కువ సమయం గడపకపోయినా మీరంటే ఇది అని వివరించి చెప్పలేని ఆత్మీయత భావం చోటు చేసుకుంది నా మనసులో. ఆ సంగతి మిమ్మల్ని ట్రైన్ ఎక్కించాక కానీ అర్థం కాలేదు. ఏదో ముఖ్యమైన భాగం నా నుండి దూరమైన ఫీలింగ్ కలిగింది ఇంటికి వస్తుంటే. ఆ రోజు ఏదో చిలిపితనంగా మిమ్మల్ని ఆట పట్టించాలని మీ పర్స్ తీశాను, కానీ ఇలా నా మనసునే పోగొట్టుకుంటానని అనుకోలేదు. మీ పర్స్ తీసి మీకు కాస్త ఇబ్బంది కలిగించినా కూడా మీరు మంచి మనసుతో నా తప్పిదాన్ని మన్నించారు. మాలతి, నేను అతిగా చనువు తీసుకుంటున్నానని అనుకోకండి. మీరంటే నాకు ఇష్టం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇంతకంటే ఎలా చెప్పాలో, ఏమని రాయాలో నాకు అర్థం కావడం లేదు. మీరు అంగీకరిస్తే పెద్దలతో సంప్రదింపులు జరుపుదాం. మీ జవాబు గుంటూరు అడ్రస్కు రాయండి. మీ వాడు కావాలని ఆశపడే చిరంజీవి. ఉత్తరం చదివిన మాలతి అతని తెగువకి ఆశ్చర్యపోయింది. ఇంకా ఏదో స్నేహం కోరుతూ ఉత్తరం రాసి ఉంటాడనుకుంది తను. కానీ ఏకంగా ప్రేమించానంటూ పెళ్లిలోకి దిగిపోయాడు. సరే, ఓ ఊపు ఊపి చూద్దాం అనుకుని కాగితం కలం తీసుకుని
అప్పటికప్పుడు మాలతి జవాబు రాసి పోస్ట్ చేసింది. ఆ సంగతి స్వాతితో చెప్పాలా వద్దా అని కాసేపు ఆలోచించింది. సరే, అతని నుండి జవాబొచ్చాక చూద్దాంలే అని చిరంజీవి రాసిన ఉత్తరాన్ని టేబుల్ సొరుగులో పడేసింది. తాను ఊహించిన దానికంటే వేగంగా మాలతి దగ్గర నుండి ఉత్తరం రావడంతో ఆశ్చర్యపోయాడు చిరంజీవి. అందులో ఏమని రాసిందో మాలతి అని ఓ క్షణం భయంగా అనిపించినా ఉత్తరం తెరవకుండా ఉండలేకపోయాడు. చిరంజీవి గారు, నమస్తే. మీ ఉత్తరం అందింది. చదివి చాలా ఆశ్చర్యపోయాను. మన పరిచయం అతి స్వల్పం. ఇంతలోనే మీరిలాంటి కంక్లూజన్కి రావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. సినిమాల్లో యువతీ యువకులు చూసుకున్న మరుక్షణంలోనే విచిత్రంగా ప్రేమలో పడిపోతుంటారు. కానీ ఇది సినిమా కాదు, జీవితం. ఎవరి జీవితమైనా ప్రశాంతంగా సాగాలి అంటే పరస్పర అవగాహన ముఖ్యం. అంటే ఒకరి గురించి ఒకరు పరిపూర్ణంగా తెలుసుకోవాలని విడమర్చి చెప్పనక్కర్లేదనుకుంటాను. అలా అంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు సక్సెస్ అవ్వడం లేదా, ఏ అవగాహనతో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అంటారేమో మీరు. నా ఉద్దేశంలో ప్రేమ వివాహమైనా పెద్దలు కుదిర్చిందైనా ఒకరి అభిరుచులను మరొకరు గుర్తించి గౌరవించే అన్యోన్య దాంపత్యాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎక్కువ మంది సంసారంలో గుట్టు రట్టు కాకూడదని జీవితాంతం కాంప్రమైజ్ అయిపోయి నెట్టుకొచ్చేస్తూ ఉంటారు జీవితాలను. కానీ పెళ్ళి ఎలా జరిగినా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలనేది నా ఉద్దేశం. అందుకే ఇదంతా రాస్తున్నాను. మన మధ్య పట్టుమని 10 రోజుల పరిచయమైనా లేదు. ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలీదు. కానీ మీరు చాలా త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేశారు. వయసు ఉద్రేకం వలన ఈ పెళ్లికి ఒప్పుకుని ఏదో తొలి మోజులో కొన్ని రోజులు సరదాగా గడిపి ఆ తర్వాత ఒకరి అభిరుచులు ఒకరికి సరిపడక కీచులాడుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నా అభిప్రాయాలు స్పష్టంగా ముందే చెప్తున్నాను. కట్నం కోసం అమ్ముడుపోయే వ్యక్తిని నేను భర్తగా అంగీకరించలేను. మనం ఇచ్చేటప్పుడు పుచ్చుకుంటే తప్పేంటి అంటారేమో. తప్పనే చెప్తాను నేను. నా దృష్టిలో కట్నం ఇవ్వడం పుచ్చుకోవడం రెండూ నేరమే. ఈ విషయం ఇప్పుడు తేలికగా అనిపించినా కొన్ని రోజులు పోయాక ఇదే కొండంతగా మారి జీవితాల్ని కల్లోలభరితం చెయ్యకూడదని నా ఉద్దేశం. ఇంకో విషయం, కట్నం తీసుకోకపోవడం ఏదో గొప్ప ఘనకార్యంలా మాటిమాటికి గొప్ప ప్రదర్శించుకోవడం అనేది నా దృష్టిలో కట్నం తీసుకున్న దానికంటే నీచం. ఇదే నేను చెప్పగలిగేది. భార్యకు భర్త ఎంత అవసరమో భర్తకి భార్య అంతే అవసరం. అటువంటప్పుడు వారి మధ్య ఇచ్చిపుచ్చుకోవలసింది ప్రేమానురాగాలే కానీ కట్న కానుకలు, నగలు, నాణ్యాలు కాదు. డబ్బుతో ఒకరిని మరొకరు కొనుక్కోవాలనుకోవడం ఎంత హేయమైన పని. నేను ఏ విషయమైనా సూటిగానే చెప్తాను. ఇదంతా చదివాక కూడా మీ నిర్ణయంలో ఏ మార్పు లేకపోతే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఇన్ టు మై లైఫ్. మీరు ఒక నిర్ణయం తీసుకున్నాక దాని గూర్చి పునరాలోచన చేసి బాధపడే క్షణం రాకూడదనే నా ఆకాంక్ష. సెలవు. మాలతి ఉత్తరం చదివి అంతులేని సంతోషానికి లోనయ్యాడు చిరంజీవి. ఆ ఉత్తరంలో మాలతి అభిప్రాయాలను చదివి పెద్దగా ఆశ్చర్యపోలేదతను. ఆమె భావాలన్నిటినీ లోగడ కమల ద్వారా విని ఉండడం వలన సంతోషం కూడా కలిగింది. ఇంత త్వరగా మాలతి నుండి గ్రీన్ సిగ్నల్ అందుతుందని ఊహించని చిరంజీవి ఎంతో ఆనందపడిపోతూ వెంటనే జవాబు రాశాడు. మై డియర్ మాలతి, నీ ఉత్తరం అందింది. ఇదేంటి వీడు ఏకవచనంలోకి దిగిపోయాడు అని ఆశ్చర్యపోతున్నావా? ఆత్మీయుల మధ్య మన్నింపులుండరాదని నా ఉద్దేశం. నీవు నాకు ఒక్క ఆత్మీయురాలివే కాదు, నా ప్రాణం కంటే ఎక్కువ. చెప్పాను కదా, ఆ రోజు నిన్ను ట్రైన్ ఎక్కించాక నా శరీరంలో ఒక భాగం దూరమైనట్టు బాధపడ్డానని. మాలతి, నీ ఉత్తరం చదివి నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యానో వివరించలేను. ఎందుకంటే నీ సంగతులన్నీ మీ అక్క ద్వారా తెలుసుకున్నాను. కనుక ఇక నేను ఆలోచించుకునేందుకు ఏమీ మిగల్లేదు, ఒక్క నీ అంగీకారం తప్ప. అది ఈరోజు లభించింది. ఇంకేం కావాలి నాకు? ఈ విషయంలో మా అమ్మా నాన్నలను ఒప్పించడం పెద్ద సమస్య కాదు. కాకపోతే ఆ రోజు మీ అక్కతో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది ఒక్కటే, ఆదర్శంగా నడుస్తూ కూడా కట్నం తీసుకోలేదని చెప్పుకోవడం కూడా తప్పేనని నీవన్న మాట గురించే. అయితే నీ ఉత్తరం చదివాక ఆ సందేహం కూడా నివృత్తి అయిపోయింది. ఆలోచించాక నీ వాదనలో ఉన్న నిజం కూడా బాగా ఆలోచిస్తే అర్థమైంది. నిజమే, ఇందులో గొప్పతనమే ఉంది. కట్నానికి అమ్ముడుపోకుండా నన్ను నేను రక్షించుకుంటున్నాను అనిపించింది. అందుకే మాలతి, నాకన్ని విధాలా నువ్వు నీ భావాలు చాలా నచ్చాయి. కనుకే మనస్ఫూర్తిగా నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఈ విషయం వెంటనే ముందుగా కమల వదినకే చెప్పాలనుంది నాకు. త్వరలో మీ ఇంటికొచ్చి నిన్ను నా స్వంతం చేసుకుంటాను. ఉండనా మరి? చిరంజీవి.
ఆ ఉత్తరం చదివిన మాలతి ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. ఇంతకాలం తనని అందరూ ఓ పిచ్చిదానిలా చూస్తూ, నీవన్నీ పిచ్చి ఊహలు, పనికిమాలిన ఆదర్శాలు, కట్నం లేకుండా ఎవరు నిన్ను చేసుకుంటారో అంటూ హేళన చేశారు. కానీ నేనే గెలిచాను అనుకుంటూ చిరంజీవి రాసిన 2 ఉత్తరాలు పట్టుకుని స్వాతి ఇంటికి పరుగు తీసింది మాలతి. స్వాతి, స్వాతి అని ఎక్సైటింగ్గా అరుచుకుంటూ లోపలికి వెళ్ళింది మాలతి. ఏమిటే మాలతి ఆ గావు కేకలు? హార్ట్ అటాక్ ఉన్నవాళ్ళు ఎవరైనా నీ కేకలు వింటే ఢామ్ అని చచ్చి ఊరుకుంటారు. ఆ కేకలేంటి, ఆ చెమట్లేంటి? రా కూర్చో అంటూ పక్కనున్న కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్లు తెచ్చి అందించింది స్వాతి. గటగట ఆ నీళ్లన్నీ ఒక్క గుక్కలో తాగేసి గ్లాస్ కింద పెడుతూ, స్వాతి ఇలా రా ముందు అంటూ చెయ్యి పట్టి లాగి పక్కన కూర్చోబెట్టింది మాలతి. ఏమిటే మాలతి, ఏమైంది నీకు ఇవాళ? అంది స్వాతి ఆశ్చర్యంగా చూస్తూ. నాకేం కాలేదే స్వాతి, నువ్వు అర్జెంటుగా చదువుకి చుక్కపెట్టు, హైదరాబాద్ ఫోన్ చేయించి పెళ్లికి ముహూర్తాలు పెట్టమని చెప్పు అంది మాలతి ఉద్వేగంగా చూస్తూ. అబ్బా ఇదా నువ్వు చెప్పే సోది, చాలే అంటూ లేచిన స్వాతిని తిరిగి కూర్చోబెడుతూ, అసలు నేను చెప్పేది పూర్తిగా వినవే. నా పెళ్లి కుదిరితే గాని నువ్వు చేసుకోనన్నావు కదా, నా పెళ్లి కుదిరింది, ఇక నీదే ఆలస్యం అంది మాలతి చిన్నగా నవ్వుతూ. హాయ్, చెప్పావు కాదే ఇంతసేపు. ఇంతకీ వరుడెవరు, ఏం చేస్తుంటాడు? దక్షిణ తాంబూలాలేమాత్రం అంది స్వాతి ఉత్సాహంగా. మొద్దు, దక్షిణ తాంబూలాల ప్రసక్తి ఉంటే దగ్గరికే రానివ్వనని నీకు తెలుసు కదా. ఆ రోజు విజయవాడ నుండి వచ్చాక నా పర్సు దొంగ చిరంజీవి గురించి చెప్పాను కదా, ఆయనే అంటూ చిరంజీవి రాసిన 2 ఉత్తరాలు స్వాతి చేతిలో పెట్టింది మాలతి. ఆ ఉత్తరాలు చదివిచ్చేస్తూ, నువ్వు నిజంగా చాలా గడుసుదానివే మాలతి, ఇంత జరిగినా ఒక్క ముక్కైనా నాకు చెప్పావు కాదు అంది స్వాతి నిష్ఠూరంగా. ఇదిగో అలాంటి మాటలే అనొద్దంటాను. అసలు నేను ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. అతని మాటలన్నీ ఉపన్యాసాల వరకే పరిమితం అనుకున్నాను, ఇలా చేతల వరకు వస్తుందనుకోలేదు అంది మాలతి. ఏయ్ మాలతి, గమ్మత్తు చూసావటే. సూర్య మావయ్య ఇంగ్లీష్ లెక్చరర్, మీ చిరంజీవి గారు హిందీ లెక్చరర్. బాగుంది కదూ, అలా కలిసి రావాలే ఏదైనా అంది స్వాతి సంతోషంగా. అవును సుమి, నేను గమనించనే లేదు. అదీ కాక హైదరాబాద్కు విశాఖపట్నం కంటే గుంటూరు చాలా దగ్గర, మనం తరచూ కలుసుకోవచ్చు. ఎంత మంచి రోజే మాలతి ఇవాళ, నిజంగా నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేనే. నాకు కూడా అంటూ స్నేహితురాలి భుజం మీద తలవాల్చింది మాలతి. మాలతి ఈరోజు ఇక్కడే ఉండిపోతుందంటూ తన తమ్ముడు రవితో ఇందిరమ్మకు కబురు పెట్టింది స్వాతి. ఆ రాత్రంతా ఎడతెగని కబుర్లతో నిద్ర లేకుండా గడిపారిద్దరు. ఆ మరునాడు మాలతి వెళ్ళిపోయాక సూర్యకి ఫోన్ చేసింది స్వాతి. కాలేజీకి వెళ్లేందుకు హడావిడిగా తయారవుతున్న సూర్య విసుక్కుంటూ ఫోన్ అందుకున్నాడు. ఫోన్లో స్వాతి గొంతు వినడంతోనే అతని విసుగంతా మాయమైపోయింది. హలో స్వాతి, నువ్వా? ఏంటి ఈవేళప్పుడు ఫోన్ చేశావు అన్నాడు సూర్య ఆశ్చర్యంగా. ఏ చెయ్యకూడదా? నా మొగుడికి ఫోన్ చేసుకునే హక్కు కూడా నాకు లేదా? నేను ఇవాళ క్లాసుకు వెళ్ళడం లేదు, నువ్వు కాలేజీ మానేయ్, ఎంచక్క ఇద్దరం ఫోన్లో కబుర్లు చెప్పుకుందాం అంది స్వాతి నవ్వేస్తూ. బాగుంది, తీరిగ్గా కూర్చుని పనులన్నీ మానేసి ఎస్టీడీలో మాట్లాడుతూ కూర్చుంటే మీ నాన్నకి బిల్లు పేలిపోతుంది. ఏంటి సంగతి, మంచి హుషారుగా ఉన్నట్టున్నావు అన్నాడు సూర్య. చెప్తే నాకేమిస్తావో చెప్పు ముందు అంది స్వాతి పంతంగా. నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుందది. ఓ పిప్పర్మెంట్ బిళ్ళో చాక్లెట్టో ఇస్తానులే అన్నాడు సూర్య తానేమీ తీసిపోనట్టు. చి పిసినారి, రేపు పెళ్ళయ్యాక సినిమాకి తీసుకెళ్లరా మగడా అంటే ఎందుకు డబ్బులు దండుగా టీవీలో రోజు ఏదో ఓ చెత్త సినిమా వేస్తుంటారు కదా చూడు అనేట్టున్నావు అంది స్వాతి టీజింగ్గా. ఇదిగో నాకు టైం అయిపోతోంది, వేధించకుండా అసలు సంగతి చెప్పు ముందు. మీ ఇంట్లో కుక్కపిల్ల నీళ్లాడిందా? మీ ఎదురింటి పప్పి బాగా అల్లరి చేస్తోందా? లేక నీ స్నేహితురాలకి ప్రమోషన్ వచ్చిందా అన్నాడు సూర్య గతంలో స్వాతి చెప్పిన కబుర్లు గుర్తు చేసి వెక్కిరిస్తూ. ఇలా అయితే అసలు నేను చెప్పను, ఫోన్ పెట్టేయినా మరి అంది స్వాతి అలిగినట్టుగా. వద్దులే, చెప్పు మరి, నా బంగారు జాబిల్లి కదా, నా వెన్నెల వానవి కదా, చెప్పు మరి అన్నాడు సూర్య బతిమిలాడుతూ. అలా రా దారికి. ఇదిగో చెప్పేస్తున్నా, మన పెళ్ళికి ముహూర్తం పెట్టించు మావయ్య అంటూ ఫోన్ పెట్టేసింది స్వాతి ఆ పైన మాట్లాడలేనట్టుగా. అప్పటికే స్వాతి చెంపల్లో కెంపులు పూచాయి.
రాత్రి నుండి ఈ మాట సూర్యతో ఎప్పుడెప్పుడు చెప్తానా అని ఎదురు చూసింది స్వాతి. కానీ మాలతి ఉండగా సూర్యకు ఫోన్ చేస్తే తాటాకులు కడుతుందని ఆగిపోయింది. స్వాతి మాటలు వినడంతోనే ఆనందంతో నోట మాట రాలేదు సూర్యకి. స్వాతి, స్వాతి అంటూ పిలిచినా సమాధానం రాకపోవడంతో తానే డయల్ చేశాడు. హలో స్వాతి, థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్లకి నా నిరీక్షణ ఫలించిందన్నమాట. చెప్తే నాకేమిస్తావో చెప్పు ముందు. అయితే మీ మాలతికి కూడా పెళ్లి కుదురుండాలే అన్నాడు సూర్య. అవును, నీకెలా తెలుసు అంది స్వాతి. ఎందుకంటే తన పెళ్లి కోసమనే నువ్వు ఇన్నాళ్ళు ఆగావని నాకు తెలుసు కనుక. ఇన్నాళ్లకు నా కష్టాలు గట్టెక్కించింది మీ ఫ్రెండ్. సరే, సాయంత్రం మాట్లాడుకుందాం. ముందు అర్జెంటుగా ఈ సంగతి అమ్మ నాన్నలకి చెప్పాలి. బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. పెళ్లి ముహూర్తాల గురించి సూర్యతో కూతురు చెప్తుండగా విని రంగారావు స్వాతి దగ్గరకొచ్చి, నిజమా అమ్మా అంటూ కూతురు నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఈ కబురు విన్న జానకమ్మ ఆనందానికి అంతే లేదు. స్వాతి సిగ్గుగా నవ్వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇటు స్వాతి ఇంట్లో అటు మాలతి ఇంట్లో పెళ్లి పనులు చురుగ్గా సాగిపోతున్నాయి. ఇప్పటి వరకు చదువుకుంటానని మొండు పట్టుపట్టిన స్వాతి హఠాత్తుగా తన నిర్ణయం ఎందుకు మార్చుకుందో సూర్యకి తప్ప ఎవ్వరికీ అర్థం కాలేదు ముందు. ఆ తర్వాత మాలతి ఇంట్లో పెళ్లి సన్నాహాల గురించి విన్నాక విషయం పూర్తిగా అర్థమైంది రంగారావుకి జానకమ్మకిను. ఇద్దరి పెళ్లిళ్లకు ఒక్కరోజు తేడాలో ముహూర్తాలు కుదిరాయి. రంగారావు ఇంట్లో అదే మొదటి శుభకార్యం కనుక పెళ్లి ఏర్పాట్లన్నీ భారీ ఎత్తున జరుగుతున్నాయి. రంగారావు ఉద్యోగం మంచిదే అయినా ఆదాయానికి మించిన ఖర్చులు, ఆ పైన ఎవరైనా కష్టంలో ఉంటే ఆదుకునే మంచితనం వలన పెద్దగా వెనకేసిందేమీ లేకపోయింది. కూతురు పెళ్లి కోసం పీఎఫ్ నుండి నాన్ రిఫండబుల్ లోన్ తీసుకున్నాడు రంగారావు. కళ్యాణ మండపం బుకింగ్, భోజనాల క్యాటరింగులకు, డెకరేషన్కు అడ్వాన్సులు ఇచ్చేశాడు. కూతురికి, అల్లుడికి, వియ్యాల వారికి బట్టలు తీసుకున్నారు. ఆ చేత్తోనే దగ్గర వాళ్ళందరికీ పెళ్లిలో పెట్టేందుకు బట్టలు కొన్నారు. సూర్య స్వాతి కోసం పచ్చలు, కెంపులు పొదిగిన హారం, గాజులు, చెవి కమ్మలు తీసుకున్నాడు. స్వాతి తన పాకెట్ మనీ కోసం తండ్రి ఇచ్చిన డబ్బులో నుంచి కొంత దాచి ఉంచింది. అందులో నుండే అప్పుడప్పుడు రవికి చిన్న చిన్న బహుమతులు కొనిస్తూ ఉండేది. సూర్య కోసం పెళ్లికి అందమైన డైమండ్ రింగ్ కొంది. అలాగే మాలతి కోసం చిరంజీవి, మాలతిల పేర్లలో మొదటి అక్షరాలను హార్ట్ షేప్లో ఒకదానిలో ఒకటి ఒదిగిపోయి ఉన్నట్టుగా ఎనామిల్ కోటింగ్తో ఉంగరం చేయించింది. తన తమ్ముడి కోసం మంచి సూట్ కుట్టించింది. ఇంత డబ్బు నీకెక్కడిదే స్వాతి అంటూ జానకమ్మ ఆశ్చర్యపోతే, ఇన్నాళ్ళు ఇదంతా మీరు నా ఖర్చులకు ఇచ్చిందే కదమ్మా, నాకు ప్రత్యేకంగా ఖర్చులే ఉంటాయి, అదంతా ఇప్పుడు ఇలా పనికొచ్చింది అంది స్వాతి నవ్వేస్తూ. జ్ఞాపకాల్లో కూరుకుపోయిన మాలతి కింద నుండి అత్తగారి పిలుపు వినిపించడంతో ఈ లోకంలోకి వచ్చింది. అమ్మాయి మాలతి, అబ్బాయి వచ్చే వేళ అయింది. నువ్వింకా ఇలాగే కూర్చుంటే ఎలా? ఈరోజు మీ అక్క దగ్గరికి విజయవాడ వెళ్దామనుకున్నారు కదా అందావిడ గుర్తు చేస్తున్నట్టుగా. అయ్యో, నేను ఆ సంగతే మర్చిపోయానత్తయ్యా అంటూ గబగబా క్రిందికి దిగి వచ్చింది మేడ మీద నుండి. సరేలే, ఇప్పుడు మాత్రం ఏం మునిగిపోయింది? త్వరగా తయారవ్వు, మళ్ళీ వాడొచ్చాడంటే చిందులు వేస్తాడు అందావిడ. సరిగ్గా మాలతి స్నానం చేసి రెడీ అయ్యే సమయానికి చిరంజీవి కాలేజీ నుండి వచ్చాడు. మాలతిని చూసి సంతృప్తిగా తల పంకిస్తూ, గుడ్, అలా ఉండాలి మాలతంటే అంటూ తయారయ్యేందుకు హుషారుగా మేడ మీదకి వెళ్ళిపోయాడు. టిఫిన్ చేసి ఇద్దరూ బైక్ మీద విజయవాడ బయలుదేరారు. చిరంజీవి హుషారుగా దారి పొడుగునా కబుర్లు చెబుతుంటే మాలతి అన్యమనస్కంగా అవన్నీ వింటూ ఆవు అని పొడి పొడిగా అనడం తప్ప తనంతట తానుగా ఒక్క మాట మాట్లాడలేదు. చూసి చూసి విసిగిపోయిన చిరంజీవి బండాపి మాలతిని దిగమని తాను దిగి బండి స్టాండ్ వేశాడు. ఇదేంటి ఇక్కడ ఆపేశారు అంది మాలతి ఆశ్చర్యంగా చూస్తూ. మాలతి, ఉదయం చెప్పాను నువ్విలా ఉండడం నాకేం బాగుండలేదని, కానీ నీ ధోరణేం మారలేదు. మీ స్వాతి చాలా మంచిది, ఒప్పుకుంటాను. మీ స్నేహబంధం ఇంకా గొప్పది, అందులో ఎటువంటి సందేహమూ లేదు. కానీ నువ్విలా పొద్దస్తమానం అదే ధోరణిలో ఉంటే నాకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. నేనెంతో ఉత్సాహంగా ఇంటికొస్తాను నీకోసం, కానీ నేను కోరుకునే నవ్వే నీ ముఖంలో కరువైపోయి నిర్లిప్తంగా, నిస్తేజంగా నా వంక చూస్తూ ఉంటే నా ఉత్సాహమంతా నీరు కారిపోతోంది. మాలతి, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. ఇలాగే మరికొద్ది రోజులు గడిస్తే మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళమనే సంగతి కూడా మర్చిపోతానేమో అనిపిస్తోంది అన్నాడు చిరంజీవి బాధగా చూస్తూ. అది కాదండి, కళ్ళు మూసినా తెరిచినా స్వాతి గుర్తుకొస్తోంది. మీకు తెలుసు కదా,
స్వాతి కొనిచ్చిన పర్సు పోతేనే నేనెంతో గిలగిలలాడిపోయాను. అలాంటిది మోడులా మిగిలిపోయిన స్వాతిని అంటూ మాటలాపేసింది మాలతి ఏడుపుతో గొంతు పూడుకుపోగా. బాగా తెలుసు, ఆ పర్సే కదా మనిద్దరినీ కలిపింది. కానీ బాధపడుతుంటే సమస్య పరిష్కారం అయిపోతుందా? ఏడుపు సమస్యకు పరిష్కారం కాదు. దీనికేదో పరిష్కారం మనమే ఆలోచించి తన బతుకు గమ్యాన్ని ఏర్పరిచే ప్రయత్నం చేద్దాం అన్నాడు చిరంజీవి. ఏం ఏర్పరుస్తామండి? అది ఉత్త మొండిది. దాని మాట దానిదే గాని ఎవరి మాట వినదు. పాపం సూర్యమామయ్య ఎంత బాధపడుతూ వెళ్ళిపోయాడో అంది మాలతి బాధగా. మాలతి, నిజంగా మీ సూర్యమామయ్యకు స్వాతి అంటే ఇష్టం ఉంటే ఇన్నాళ్ళు ఆగినవాడు మరికొన్నాళ్ళు ఆగలేడా తన కోసం అన్నాడు చిరంజీవి. ఇష్టం కాదండి, అదంటే ప్రాణం మామయ్యకు. కానీ స్వాతే బాధ్యతల బంధనాలను తగిలించుకుని తనని మర్చిపోయి వేరే పెళ్లి చేసుకోమని సూర్యమామయ్యని శాసించింది. అసలు దీనికంతటికీ కారణం సూర్యమామయ్య తల్లిదండ్రులే. వాళ్ళంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడి ఉండకపోతే స్వాతి ఇలాంటి నిర్ణయం తీసుకునేదే కాదు అంది మాలతి. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం జరగవలసిందేదో చూద్దాం. సూర్యగారితో మనం వెళ్ళి మాట్లాడదాం. మనం ముగ్గురం కలిసి ఆలోచించి దీనికో పరిష్కార మార్గం చూద్దాం. అందాక నేను చెప్పినట్టు నీ స్నేహితురాలి గూర్చి దిగులు మాని మామూలుగా నవ్వుతూ ఉండాలి, సరేనా అన్నాడు చిరంజీవి మాలతి చెయ్యి నొక్కుతూ. సరే, మీ మాటలు విన్నాక నాకు ఎంతో ఊరటగా అనిపిస్తోంది. ఇక మీదట మీరు బాధపడే పరిస్థితి రానియ్యంలేండి అంది మాలతి. సూర్య, నాన్నగారు పిలుస్తున్నారు అంది శాంతమ్మ వచ్చి. మరునాడు చెప్పబోయే లెసన్ కోసం ప్రిపేర్ అవుతున్న సూర్య పుస్తకం పక్కన పెట్టి హాల్లోకి వచ్చాడు. సూర్య, నువ్వింకా చిన్నపిల్లాడివి కాదు. 27 సంవత్సరాలు వచ్చాయి. అలాగే ఏ విషయమూ పదే పదే నాకు చెప్పే అలవాట్లేదు. రేపు మీ మామయ్య గారింటికి వెళ్తున్నాం, సిద్ధంగా ఉండు. నీలవేణితో నీ పెళ్లి నిశ్చయం చేయాలనుకుంటున్నాం అన్నాడు రాజయ్య ఏ ఉపోద్ఘాతం లేకుండా. నాన్న, మీరు నిశ్చయం చేస్తే సరిపోతుందా? ఇందులో నా ఇష్టాల ప్రమేయమేమీ లేదా? మీకెన్నోసార్లు చెప్పాను, నీలవేణంటే నాకు ఇష్టం లేదని, స్వాతిని తప్ప ఇంకెవరిని చేసుకోనని. బావగారు పోయిన కారణంగా మీరు ఈ పెళ్లి రద్దు చేసుకుంటున్నారని అక్కకి తెలిస్తే తట్టుకోగలదా తను? ఆలోచించండి నాన్న. అసలు మీకెందుకింత మొండి పట్టుదల అన్నాడు సూర్య బాధ కోపం మిళితమైన స్వరంతో. ఏమిట్రా స్వాతి స్వాతి అని ఒక తెగ ఇదైపోతున్నావు? నా మేనకోడలు నీలవేణలో లేనిదేంటి, దానిలో ఉన్నదేంటి అంది శాంతమ్మ మండిపడుతున్నట్టుగా. అవన్నీ మీకు చెప్పినా అర్థం కావులేమ్మా. చివరిసారిగా చెప్తున్నాను, స్వాతిని తప్ప ఇంకెవ్వరిని నేను చేసుకోను. మరోమారు ఈ విషయాన్ని చర్చకు పెట్టకండి దయచేసి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య సమాధానం కోసం ఎదురు చూడకుండా. ఏంటి శాంత వీడి పట్టుదల? మనం ఇటు చెప్తుంటే వాడటు పోతున్నాడు అన్నాడు రాజయ్య. సరేలేండి, ఇల్లు అలకగానే పండగ కాదు. ఈ పెళ్ళి ఎలా చేసుకోడో నేను చూస్తాను అంది శాంతమ్మ పౌరుషంగా. గదిలోకొచ్చి మంచం మీద వాలిపోయాడు సూర్య. ఏం మనుషులు వీళ్ళు! డబ్బు చుట్టూనే తప్ప ప్రేమాభిమానాలకు గడ్డిపోచంత విలువ కూడా ఇవ్వరు. అక్కడ పాపం స్వాతి ఎలా ఉందో, వేళకు తింటుందో లేదో. వెంటనే ఒకసారి స్వాతితో మాట్లాడాలనిపించింది సూర్యకు. ఫోన్ అందుకుని నెంబర్ డయల్ చేసి హలో అన్నాడు. ఆ ఫోన్ జానకమ్మ రిసీవ్ చేసుకుంది. హలో సూర్య, ఏంటి ఈవేళప్పుడు ఫోన్ చేశావు అంది ఆశ్చర్యంగా. ఏం లేదక్కా, ఊరికే చేశాను. ఎలా ఉన్నావు అన్నాడు సూర్య ఆప్యాయంగా. ఎలా ఉంటాన్రా, చావు రాక బతకలేక ఇదిగో ఇలా ఉన్నాను. నిత్యం నవ్వులతో కేరింతలతో మోగిపోయే ఇల్లు శ్మశానంగా మారిపోయిందిరా. బావగారు పోతూ పోతూ మాలో జీవకళని తీసుకుపోయారా అంది జానకమ్మ ఏడ్చేస్తూ. ఊరుకో అక్క, ఏం చేస్తాం, మనకంతే ప్రాప్తం. స్వాతి లేదా అని అడిగాడు సూర్య ఆత్రంగా. ఉందిరా, చదువుకుంటోంది, ఉండు పిలుస్తాను అంటూ ఫోన్ పక్కన పెట్టి స్వాతిని పిలుచుకొచ్చింది. హలో మావయ్య, బాగున్నావా అంది స్వాతి అభిమానంగా. నాకే బాగానే ఉన్నాను, నువ్వే ఎలా ఉన్నావోనని నా దిగులంతా. దిగులెందుకు మామయ్య, నేను బాగానే ఉన్నాను. నాన్నగారు సర్వీసులో ఉండగా చనిపోయారు కనుక ఆ ఉద్యోగం నాకు వస్తుందట మామయ్య. ఇక మీదట ఆర్థిక సమస్యలుండవు అంది స్వాతి. నిజమా? కంగ్రాట్స్ స్వాతి. మరింకే, నీకు ఉద్యోగం ఉంటుంది కనుక
మన పెళ్ళికి ఇక ఎటువంటి ఆటంకము ఉండదు అన్నాడు సూర్య ఉత్సాహంగా. పిచ్చి మామయ్య, ఎంత అల్ప సంతోషివి నువ్వు. మన పెళ్ళికి ఆటంకం ఉండదు సరే, అమ్మని తమ్ముణ్ణి చూడవలసింది నేను కదా, అది విస్మరిస్తున్నావు నువ్వు నిర్లిప్తంగా అంది స్వాతి. అది కాదు స్వాతి, నీకొచ్చే జీతంతో వాళ్ళని పోషించవచ్చు. మీ నాన్నగారు అనుకున్నట్టే రవిని డాక్టర్ని చెయ్యవచ్చు. ఇక అమ్మ వాళ్ళకి అభ్యంతరం ఏముంటుంది అన్నాడు నచ్చ చెబుతున్నట్టు. అక్కడే పొరపడుతున్నావు మామయ్య. అమ్మమ్మ తాతయ్యలకు అంత పెద్ద మనసు ఉంటే మన పెళ్ళి ఎందుకిలా ఆగిపోతుంది? మా నాన్నగారు ఏదో సంపాదించి రాసులు పోసి ఉంటారనే పిచ్చి ఆశతో నన్ను చేసుకుంటానన్నారు. అంతవరకు లక్ష్మీదేవిలా కనిపించిన నేను నాన్నగారు పోయాక వాళ్ల కళ్లకు జ్యేష్ఠాదేవిలా కనిపించాను. అందుకే వదిలించుకోవాలనుకున్నారు. వాళ్ల మనస్తత్వం అర్థమయ్యాక ఎంత ఉద్యోగం చేస్తే మాత్రం ఏ ధైర్యంతో ఆ ఇంటికి కోడలిగా రాగలను? పెళ్ళయ్యాక రవిని చదివిస్తారనే నమ్మకం నాకు లేదు అంది స్వాతి అదే నిర్లిప్తతతో. అంతేనా స్వాతి? వాళ్ల సంగతి సరే, నా మీద నమ్మకం లేదా నీకు? రవిని నా స్వంత తమ్ముడిలా చూసుకుంటాను. నీ మీద నమ్మకం లేక కాదు మామయ్య, ఇంత జరిగాక భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పానంతే. నువ్వే కాదు మామయ్య, నేను కూడా నువ్వు లేకుండా. ముంచుకొచ్చిన దుఃఖంతో ఆ పైన మాట్లాడలేక ఫోన్ పెట్టేసింది స్వాతి. ఫోన్ వంకే చూస్తూ చాలాసేపు అలా ఉండిపోయాడు సూర్య. నాలాగా స్వాతి ఫీల్ అవ్వడం లేదు. నిజంగా స్వాతి నా కోసం ఆరాటపడుతూ ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకునేదా అనుకున్నాడు సూర్య ఇన్నాళ్ళు. కానీ ఈరోజు స్వాతి మాటలు వింటుంటే ఎంత బాధని పళ్ల మధ్య బిగబట్టి ఈ నిర్ణయం తీసుకుందో అర్థమైంది. ఎవరేమనుకున్నా నీకండగా నేనున్నాను అని ఎలా నమ్మించాలి, ఎలా తన నిర్ణయాన్ని మార్చాలి అని ఆలోచిస్తూనే ఆ రాత్రంతా గడిపేశాడు సూర్య. విన్నారు కదండి, శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి సృష్టిలో తీయనిది నవల ధారావాహిక 5వ భాగం విన్నారు కదా. మరి మిగిలిన కథ రేపు సరిగ్గా ఇదే సమయానికి, అంటే రాత్రి 7:15 సృష్టిలో తీయనిది ధారావాహిక 5వ భాగంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.